జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలపు ఆరాధనను ఈ పునరుద్ధారపు దినమున ఆయన ఆరాధించుటకు దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఆయన యొక్క వర్తమానం వినుటకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, మమ్మల్ని గడిచిన వారమంతా కూడా మీ కృపారెక్కల చాటున భద్రపరిచినావు. మీ కృప లేనిది మేము జీవించలేము నాయన. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించుచున్నారు కనుక ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క పునరుద్ధానపు దినమున మమ్మల్ని మీ పునరుద్ధానపు శక్తితో నింపండి ప్రభువా. మాలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, మా భవిష్యత్తును బట్టి నాయన ప్రభువా, ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఈ దిన వర్తమానము ద్వారా మీరు సూటిగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. పూర్తి సమయాన్ని మీకు ఇస్తున్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడ, అపరంజిని పోలిన పాదములతో, సూర్య కాంతి తేజో మహిమతో, రెండించుల వాణి కలిగిన ఖడ్గముతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీకు ఘన స్వాగతం పలుకుచున్నాము ప్రభు. ఎక్కడైతే నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉందురో అక్కడ ఉంటారని సెలవిచ్చిన వాగ్దానము చేసిన దేవుడవు. ఇదిగో నాయన, ఈ లైవ్ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క గృహంలోనికి మీరు దర్శించండి, వారిని దర్శించండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారు. నీకు స్తోత్రాలు. మీ ఆత్మ సంచరిస్తున్నది మా మధ్యలో. మీ ఆత్మ సంచరిస్తున్నది. మీ ఆత్మ సంచరిస్తున్నది. నీకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్న దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును మీ పాదాల చింత పెడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని తన కృపారెక్కల చాటున భద్రపరిచి, మనల్ని ఎన్నో రీతిలుగా మనల్ని కాపాడి బలపరిచి ఆయన కృప చూపిస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినము మనము వర్తమానంలోనికి వెళ్దాము. దేవుడు, ఆయన శిష్యులు ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. 12 మంది శిష్యులకి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని, ఆ దేవాది దేవుడు వారికి ఏ విధముగా ప్రార్థన చేయాలో నేర్పించడం జరిగింది. హల్లెలూయా. ఈ దిన అంశము అపోస్తుల ప్రార్థన. వారు చేసే ప్రార్థనలో ఉన్న బ్యూటీ ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము వర్ణించాలని ఆశపడుతున్నాడు. దేవాది దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన రాత్రి వేళల్లో అధికముగా ప్రార్థనలో గడిపేవాడు. ఉదయము ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవాడు. హల్లెలూయా.
అయితే దేవునికి ఒక ఆలోచన వచ్చింది, శిష్యులని ఏర్పాటు చేసుకోవాలని. 12 మంది శిష్యులని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఉన్నంత కాలము వారికి ప్రార్థన అనుభవం లేదు. వారికి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధముగా తెలియదు. కానీ ఆ దేవాది దేవుడు ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినాడో ఆ ప్రార్థన యొక్క ప్రభావము ఆ శిష్యులని కాపాడుతూ వచ్చి ఉన్నది. శిశువులు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నంత కాలము శిష్యుల మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన వారిని కాపాడుతూ వచ్చేది. వాళ్ళకి 12 మంది శిష్యులకి ప్రార్థన అనే అనుభవము లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నారో, బంధించినారో, ఈ శిష్యులందరూ కూడా చెల్లాచెదురు అయిపోవడం జరిగింది. హల్లెలూయా. చెల్లాచెదురు అయిపోయి వాళ్ళలో ఒక భయము అనేది స్టార్ట్ అయింది. ఆ భయము రావడంని బట్టి భయపడుతూ ప్రతి నిమిషము దేవుడు లేడు, మనుష్య కుమారుడు లేడు, మా గురువు లేడు అని వాళ్ళల్లో వాళ్ళు భయపడిపోతున్నారు. ఏ విధంగా ప్రార్థన చేయాలో వాళ్ళకి అర్థం కావట్లే. ధైర్యంగా ప్రజల మధ్యలోనికి వెళ్ళలేకపోతున్నారు. భయపడుతూ తలదాచుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి 3వ దినమున లేవడం జరిగింది. లేచి ఆ దేవాది దేవుడు 45 రోజులు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతోని ఉండి కొన్ని విషయములను ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే వారు అప్పటిదాకా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడన్న ఒక ధైర్యం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాతకి, తిరిగి లేచిన తర్వాతకి నేను ఆరోహణమైపోతున్నాను కాబట్టి నేను మీకు కొన్ని సంగతులను గురించి ఆజ్ఞాపించుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పడం జరిగింది. అయితే శిష్యులు ఉండండి ప్రభువా అని ఆ శిష్యులు బ్రతిమలాడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను వెళ్ళిపోవుట మంచిది, నేను వెళ్ళటం వలన ఆదరణకర్త మీ యొద్దకి వస్తాడు, కాబట్టి నేను వెళ్ళిపోవుట మంచిది, తానే సమస్తమును బోధిస్తాడు. ఆ ఆదరణకర్త వచ్చి తానే సమస్తమును బోధిస్తాడు. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయాన్ని వారికి చెప్తాడు. అది లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త చివరి అధ్యాయము 24వ అధ్యాయం 49వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకొని వరకు పట్టణంలోనే నిలిచియుండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆ శిష్యులకి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత 45 రోజులు వారితోని ఉండి ముఖ్యమైన విషయాన్ని ఒకటి చెప్పినాడు. మీరు పైనుండి శక్తి పొందుకునే అంత వరకు, మీరు పరిశుద్ధాత్మని పొందుకునే అంత వరకు, పైనుండి వచ్చే అభిషేకాన్ని పొందుకునే అంత వరకు ఈ యెరూషలేము పట్టణంలో వేచి ఉండండి అని ఆజ్ఞాపించినాడు. ఎందుకు అంటే వాళ్ళల్లో ఒక భయం అనేది దేవుడు గమనించినాడు.
వాళ్ళల్లో ఇంకా పిరికితనం అనేది చనిపోలేదు. వాళ్ళు ప్రతి దానికి భయపడుతున్నారు. సువార్త ప్రకటించాలన్నా భయపడుతున్నారు. ప్రజల మధ్యలోనికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. ఎందుకు అంటే వారికి ప్రార్థన అనుభవం లేదు. 2, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుని అభిషేకము ఇంకా వారు పైనుండి వచ్చే శక్తి వారు పొందుకోలేదు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే సెలవిచ్చినాడో, దేవుడు చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి, తండ్రి వాగ్దానం చేసినది నేను మీ యొద్దకు పంపుతున్నాను, పైనుండి శక్తి పొందు వరకు మీరు ఈ పట్టణము అనగా యెరూషలేము పట్టణంలో వేచి ఉండండి అని ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు సువార్త ప్రకటించాలి అన్నా, నీవు దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి అన్నా, ఒకరికి ప్రార్థన చెయ్యాలి అన్నా, నీకు ఆదరణకర్త కావాలి, నీకు దేవుని యొక్క అభిషేకము కావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సువార్తని, యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించేటప్పుడు మొదటిగా 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా 10 దినములు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వారు సువార్తను ప్రకటించడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఉపవాస ప్రార్థన నీ యొక్క ఆత్మీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టం. నీవు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాతే ప్రతిదీ ప్రారంభించాలి. అది యేసుక్రీస్తు ప్రభు చేసినాడు, సువార్తను ప్రకటించినాడు. ఆ సువార్త ఫలించింది. అపోస్తలులు సువార్తకు వెళ్లే ముందు వారు ఉపవాస ప్రార్థన చేసినారు. వారి యొక్క ప్రార్థన ఫలించింది. ఆ సువార్త అంతా కూడా ఫలించింది. అయితే మేడగదిలో దేవుడు చెప్పిన యొక్క ఆ మాట కోసము, ఆ వాగ్దానమును ఎత్తిపట్టి 10 దినములు 10 రాత్రులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఏకదాటిగా ఏక మనస్సుతోని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు విసుగకుండా ప్రార్థన చేసినారు. వారు పట్టుదలతో ప్రార్థన చేసినారు. అందుకే వారిని అపోస్తులుగా, అపోస్తుల ప్రార్థనలో ఉన్న బ్యూటీ, ఆ సౌందర్యం ఏమిటి అంటే దేవుడు వాళ్ళలో ఎటువంటి ఆత్మనిచ్చినాడంటే పట్టుదలతో కూడే ప్రార్థన. హల్లెలూయా. ఇది అపోస్తులకి కనపడుతుంది. మనం చూసినట్లయితే వారికి ఏమీ తెలవదు, జ్ఞానము లేదు. దేవుడే దిక్కు వారికి, యేసుక్రీస్తు ప్రభువే దిక్కు. వెళ్ళే ముందు ఈ పట్టణంలో వేచి ఉండమని చెప్పినాడు. పైనుండి శక్తి పొందుకునేంత వరకు వెయిట్ చేయండి, ఎదురు చూడండి అని యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పడం జరిగింది. ఇక వారికి వేరే ఆప్షన్ లేదు. ఇక అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి. దేవుని కోసమే బ్రతకాలని నిర్ణయం తీసుకొని అన్నపానంలో ముట్టుకోకుండా ప్రతిదీ కూడా దేని గురించి ఆలోచించకుండా, వారి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, వారి కుటుంబం గురించి ఆలోచించకుండా ఏకదాటిగా వారు 10 దినములు ఉపవాస ప్రార్థన చేసినారు. పట్టుదలతో ప్రార్థన చేసినారు. ఆ విధముగా ప్రార్థన చేయడమును బట్టి 10వ దినమున దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ, అగ్ని జ్వాలలు విభాగింపబడి
ప్రతి ఒక్కరి మీద వ్రాలడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితంలో నీకు పట్టుదలతో కూడే ప్రార్థన అనుభవము నీవు కలిగి ఉండాలి. నీవు ప్రార్థన చేసుకోకపోవడానికి పరిస్థితులు నీకు సహకరించవు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో అంతరాయాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. నీవు ప్రార్థన చేసుకోలేవు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీకు ఒక అలవాటు ఉండాలి. పట్టుదలతో కూర్చొని ప్రార్థన చేసే అనుభవం నీవు కలిగి ఉండాలి. ఆ ప్రార్థన గనక నీవు కలిగి ఉంటే దేవుడు రాజ్యములని, జనములని నీకు ఇస్తాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. థ్యాంక్ యూ జీసస్. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. నీవు చేసే ప్రార్థన చూడు నాయనా, ఏ విధముగా ఉండాలి అంటే అది ఒక పట్టుదలతో ఉండాలి. అది వచ్చేంత వరకు ప్రార్థనలో పోరాడాలి. దేవుడు నీ జీవితంలో ఒకటి చేస్తానని నీకు వాగ్దానము చేసినప్పుడు నీ బాధ్యత ఏమిటి అంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి పట్టుదల విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవము నీవు కలిగి ఉండాలి. అదే అనుభవము అపోస్తలులు కలిగి ఉన్నారు కాబట్టి వారు దేవుని యొక్క ఆత్మని, దేవుని అభిషేకాన్ని వారు పొందుకోగలిగినారు. ఎందుకంటే నీవు ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, నన్ను అడుగుము, నీకు రాజ్యాలనే ఇస్తా. నన్ను అడుగుము, నీ కుటుంబ పరిస్థితినే మార్చివేస్తా. నన్ను అడుగుము, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేసే సమర్థుడు. నీ జీవితంలో ఒకటి ఆలోచించుకోవాలి. ఈ అపోస్తలులు చేసే ప్రార్థన ఎంత పట్టుదలతో కూడినదో నువ్వు నీ ప్రార్థన ఎంత పట్టుదలతో కూడినదో గమనించుకో. ఎందుకంటే అపోస్తలులు దేవుని యొక్క ఆత్మని పొందుకోక మునుపు, అపోస్తలులు దేవుని అభిషేకాన్ని పొందుకోక మునుపు వాళ్ళు సామాన్యమైన వ్యక్తులే. వాళ్ళు మానవులు ఆలోచించినట్లుగానే ఆలోచించినారు. కానీ దేవుని వాగ్దానాన్ని వాళ్ళు పట్టుదల విడవకుండా, దేవుడిచ్చిన మాటని పట్టుదల విడవకుండా వాళ్ళు ప్రార్థన చేసినారు. నీవు కూడా సామాన్యురాలువే, నేను కూడా సామాన్యమైన వ్యక్తినే. కానీ దేవుని ఆత్మను పొందుకోక మునుపు, దేవుని అభిషేకాన్ని పొందుకోక మునుపు అపోస్తలులు పట్టుదల విడవకుండా ప్రార్థన చేస్తున్నారు. ఆ అనుభవము నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ విధముగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పరిస్థితి మొత్తం మార్చివేస్తాడు. నీ స్థితిగతులు మొత్తం మారిపోతాయి.
నీవు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉంటే ప్రతి ఒక్కటి నీ జీవితంలో విజయమే. హల్లెలూయా. ఈ అపోస్తలులు ఆ చేసిన ఆ ప్రార్థనకి అన్యజనులు వచ్చినారు. దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి ఈ అపోస్తలులు పొందుకున్న తర్వాత అన్యజనులు వచ్చినారు. వీరేంటి, ఈ అద్భుతం ఏంటి, వీరు ఏ విధంగా పక్క దేశపు భాష మాట్లాడగలుగుతున్నారు, ఈ మర్మం ఏమిటి అని అన్యజనులు ఆశ్చర్యపోతున్నారు. దేవుని యొక్క శక్తిని వారు గ్రహించినారు. వారు అక్కడ ఉన్న అన్యజనులు అంతా కూడా పశ్చాత్తాపడుతున్నారు. నా పాపములు క్షమించబడాలంటే ఏమి చేయాలని అపోస్తలుల దగ్గర మొరపెడుతున్నారు. వారి పాదాల దగ్గర పడి రోధిస్తున్నారు. ఆ దేవుణ్ణి నీవు సిలువ వేసుకున్నామని. ఏకధాటిగా 3000 మంది రక్షింపబడినారు. దేవుని శక్తి ఏమిటో వారు తెలుసుకున్నారు. వారి జీవితం అంతా కూడా సమాధానముతో నిండినది. ఆ విధముగా ఆత్మల రక్షణ జరగడానికి కారణము వారు చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. అపోస్తలులు అయిన పేతురు చేసిన ప్రార్థన పట్టుదలతో కూడినది. ఆత్మలు రక్షింపబడడం కోసము ఉపవాస ప్రార్థనలు చేసినాడు. పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు పేతురు యొక్క సంఘము ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ సంఘం అంతా కూడా చేసే ప్రార్థన ఏమిటి అంటే ఒకటే ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మా దైవజనులని విడిపించండి ప్రభువా, మా దైవజనులని విడిపించండి అని పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు విడిపించేదాకా, దేవుని యొక్క దూత పేతురు దగ్గరికి వెళ్ళేదాకా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వీరి ప్రార్థన ఆగలేదు, వీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అక్కడ దేవుడు చేసే కార్యం దేవుడు చేసేసినాడు. ఆ చెరసాల నుంచి విడుదల పొందుకున్నాడు. వీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ సంఘం మధ్యలోకి పేతురు వెళ్ళిపోయినాడు. వీరు ఇంకా అదే అంశంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నీ ప్రార్థన ఉండాలి. నీవు ప్రతి పరిస్థితి ఎదుర్కొన్నావు. నీ జీవితంలో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నావు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు గుండా వెళ్తున్నావు. పరిస్థితులు నీకు సహకరించట్లే. అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. అందరూ నీ మాటలకి వ్యతిరేకిస్తున్నారు. నీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క స్థితిగతులను బట్టి నీవు పట్టుదలతో నువ్వు ప్రతిదీ ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క అపోస్తులకి దేవుని ఆత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నారో వాళ్ళల్లో పిరికితనము కలిగిన ఆత్మ అనేది చచ్చిపోయింది. వాళ్ళు దేని గురించి భయపడట్లే, ధైర్యంగా స్వార్థ ప్రకటించగలుగుతున్నారు, ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతున్నారు. వాళ్ళల్లో శక్తి, వాళ్ళల్లో ప్రార్థన, వాళ్ళల్లో ధైర్యము, సమర్పణ, పరిశుద్ధత,
ప్రేమ, ఇవన్నీ కూడా అనుగ్రహించినాడు దేవుడు. అపోస్తలులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారి యొక్క సేవా పరిచర్య కోసము ఆనాటి విశ్వాసులు వారు భూములు, ఇళ్ళను అన్ని కూడా తాకట్టు పెట్టి వారి ఆ యావదాస్తి అంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదముల ఎదుట వేసినారు. ఎందుకంటే వాళ్ళల్లో వారు పట్టుదలతో కూడి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క కార్యము ఆ విధంగా జరిగింది. ఇంకా నీలో భయము వెంటాడుతున్నదా? ఇంకా నీకు ప్రతి సమస్యను బట్టి, ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ బట్టి నీకు పిరికితనము, అనుమానము, సందేహము, ఇలాంటివి ఎన్నో నీ జీవితంలో ఎదుర్కొంటున్నావేమో. భయం అనేది మొదటిగా ఎదుర్కొంటున్నావు. పిరికితనాన్ని, భయాన్ని, అదేవిధంగా ప్రతి విషయంలో సందేహిస్తున్నావేమో. నీవు గుర్తుపెట్టుకో, నీవు అవన్నీ కూడా నీ హృదయంలో అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే నీవు దేవుని మీద ఆధారపడట్లే. నీకు ప్రార్థన చేసే అనుభవం లేదు. ప్రతి దానికి భయపడుతున్నావు, ప్రతి విషయంలో సందేహిస్తున్నావు, అన్ని విషయాలలో ఆలోచించి నీకు నువ్వే కృంగిపోతున్నావు. నీకు పట్టుదలతో కూడి ప్రార్థన చేసే అనుభవం లేకపోవడంను బట్టి ఎవ్రీ సెకండ్ మనుషుల వైపుకు చూస్తున్నావు. అదంతా మానే. ఈ అపోస్తలులు ఎవ్వరి మీద ఆధారపడలే. వారి కాళ్ళ మీద వారు నిలబడ్డారు. అంత శక్తి దేవుడు నీకు ఇచ్చినాడు. అంత అభిషేకం దేవుడు నీకు ఇచ్చినాడు. కానీ నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నీవు ప్రార్థన చేసే దేవుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు నిన్ను 10 అడుగులు నడిపించడానికి రెడీగా ఉన్నాడు. కానీ నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నా ప్రార్థన దేవుడు వినడు అని ప్రతి సెకండ్ అదే మైండ్ సెట్ నీలో ఉన్నది. కానీ ఆనాడు అపోస్తలులు చేసిన ప్రార్థన అంత శక్తివంతముగా సమాధానం రావడానికి కారణం వారు పట్టుదల విడవకుండా ప్రార్థన చేసినారు. నీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవము నీవు గనుక కలిగి ఉంటే ఇవన్నీ పొందుకున్నట్లే. హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా సరే నీ ప్రార్థన గొప్పది బిడ్డ. దేవుడు అందరి ప్రార్థనలు ఒకే విధముగా ఆలకిస్తాడు. అపోస్తలులు ప్రార్థన ఏ విధంగా ఆలకించినాడో నీ ప్రార్థన కూడా అదే విధంగా ఆలకిస్తాడు. కానీ నీలో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి, ఎన్నో సందేహాలు పుడుతున్నాయి, పట్టుదల రావట్లే నీకు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అపోస్తలుల నాటి కాలంలో దేవుని యొక్క ఆత్మ నాకు కావాలి, నన్ను అభిషేకించు, నీ ఆత్మ నాకు కావాలని ఎంతమంది పట్టుదలతో అడిగినారో అందరి మీదకి దేవుని ఆత్మ దేవుడు కుమ్మరించినాడు. అందరూ దేవుని సువార్తను ప్రకటించినారు. ఆ ఉజ్జీవము ఇప్పుడు కనబడకపోవడానికి కారణం ఏమిటి అంటే
ప్రార్థన లేకపోవడం, అటువంటి పట్టుదలతో కూడి ప్రార్థన చెయ్యకపోవడం. అందుకే కోతి ఎంతో విస్తారంగా ఉంది, కోసేవారు మాత్రం లేరు. అపోస్తలుల నాటి కాలంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని సువార్తను చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ నిలిచిపోయింది. కానీ ఈ దినాలలో దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉన్నప్పటికీ కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. దేవుని యొక్క సేవ విషయంలో ఒక స్టెప్ నువ్వు తీసుకోలేకపోతున్నావు. అక్కడనే ఆగిపోతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు. సువార్త ఏ విధంగా ప్రకటించాలో అని సందేహిస్తున్నావు. దేవుని సేవ ఏ విధంగా చేయాలా అని ఆలోచిస్తున్నావు. దేవుని సేవ చేయడానికి నాకు మందిరం లేదే, దేవుని సేవ చేయడానికి నాకు సౌండ్ బాక్స్ లేదే, దేవుని సేవ చేయడానికి నాకు కీబోర్డు లేదే, గిటార్ లేదే, బలిపీఠం లేదే, విశ్వాసం లేదని ఆలోచిస్తున్నావు. నీవు ఉన్న పాటున మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే నడిపిస్తాడు. నువ్వు ఉన్న చోటికి ఆత్మలనే దేవుడే నడిపిస్తాడు. నువ్వు ఉన్న చోటకి నువ్వు మీద చేయాల్సిన అవసరం లేదు. మా చర్చికి రండి నేను అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటున పట్టుదల విడవకుండా అపోస్తలులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో నీవు అదే విధంగా ప్రార్థన చేస్తే నీ ఉన్న స్థలంలో దేవుడు నడిపిస్తాడు. నీ ఉద్యోగం గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, నువ్వు ఉన్న చోటున మోకరించి ప్రార్థన చేస్తే ఆ ఉద్యోగము వెతుక్కుంటూ వచ్చేస్తాడు నీ దగ్గరికి. నీకు ప్రార్థన పట్టుదలతో కూడినదై ఉండాలి. వచ్చేంత వరకు, దేవుని సమాధానము వచ్చేంత వరకు దేవుని అడుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఒక దినం నీకు ఆన్సర్ ఇస్తాడు. ఇంకా దేవుడు నిన్ను వాడుకోట్లే నువ్వు ఆలోచిస్తున్నావేమో. అపోస్తలుల నాటి కాలంలో దేవుడు చాలా మందిని లేపుకున్నాడు, వాడుకున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు, సూచక క్రియలు చేస్తున్నాడు. నీలో ఉజ్జీవము, మంట అనేది రగలాలి. అగ్ని జ్వాలలు నీ మీదికి రావాలి. దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చినాడు, కానీ నువ్వు అంతా కూడా ఆర్పేసుకుంటున్నావు. నీ మీద ఉన్న అభిషేకాన్ని అంతా కూడా నీవే ఆర్పేసుకుంటున్నావు. అది జ్ఞాపకం చేసుకో. అందుకే నీ స్థితి ఇంకా కూడా ఆ విధముగానే ఉంది. నువ్వు అడుగు ముందుకు వేయి, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి. ప్రతి విషయంలో దేవుని యొక్క సమాధానం నీ యొద్దకు వస్తుంది. నీకు మందిరంలో ఏమి లేదని నువ్వు సేవ చేయడము ఆపేస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏది లేకపోయినా నువ్వు దేవునితోని గడుపు. దేవుడు ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తాడు నీ జీవితంలో. ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో దేవుడికి వారికి ఆన్సర్ ఇస్తాడు. నేను ఎంతమందికి కించపరిచినారేమో, నేను ఎంతమంది బలహీనపరిచినారేమో, డిస్కరేజ్మెంట్ చేసినారేమో సేవా పరంగా, నువ్వు దేవునితోని ఆనుకుంటే దేవుడు చేసే కార్యము బహు గొప్పదైనది నీ జీవితంలో. హల్లెలూయా. అందుకే అపోస్తలులు ఆ విధంగా ప్రార్థన చేసి అన్ని కూడా ఆ యొక్క దేశాలే కదిలించినాడు దేవుడు. అపోస్తలులను చూసి వ్యతిరేకంగా చేసే వాళ్ళు సైతం భయపడ్డారు. ఎందుకు? దానికి కారణం ఏమిటి అంటే, అమ్మో వీరు గొప్ప ప్రార్థనా పరులు,
వీరిని కదిలించుకుంటే ఏమైతుందో, వీరి జోలికి వెళ్తే ఏమైతుందో అనే అన్యజనులు నాస్తికులు భయపడినారు. నిన్ను ఒక మాట ఒకరు అనాలంటే భయపడాలి. అంత ప్రార్థన అనుభవం నీవు కలిగి ఉండాలి. ఆనాడు అపోస్తలులు కూడా వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని కదిలించుకోవాలంటేనే భయపడేవాళ్ళు. వీరిని అంటే ఏమైపోతుందో, వారు చేసిన ప్రార్థన వల్ల భూమే కంపించింది. అపోస్తలులు చేసిన ప్రార్థన, అటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చినాడు, నీలో పెట్టినాడు. కానీ నీవు మాత్రము చెయ్యలేకపోతున్నావు. పట్టుదల విడవకుండా ప్రార్థన చెయ్యలేకపోతున్నావు. చెయ్యి, దేవుడి సమాధానము నీకు లభిస్తుంది. హల్లెలూయా. ఇన్ని దినములు నువ్వు ఇంకా ఏది పొందుకోలేనా పరిస్థితి నీకు ఎదురు రావచ్చు. కానీ నువ్వు ఏది పొందుకోలేక ప్రార్థన చేసి ఆగిపోయావో, దేని గురించి అయితే ప్రార్థన చేసి ఆగిపోయావో అది నువ్వు స్టార్ట్ చేయి. ఈరోజు నుంచి నువ్వు ప్రార్థన చేసినావు, దాని గురించి 2 రోజులు ప్రార్థన చేస్తున్నావు, మానేసినావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 2 రోజులు ప్రార్థన చేస్తున్నావు, మానేసినావు. 3 రోజులు ప్రార్థన చేస్తున్నావు, మానేసినావు. ఏదైతే దేనికోసమైతే నీవు ప్రార్థన చేసి మానేసినావో, ఈ దినము నుంచి దానిని కంటిన్యూ చేయి. పట్టుదల విడవకుండా ప్రార్థన చేయి. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆపద్దు. ఇంతకుముందు నీకు ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు బట్టి, ఆశలను బట్టి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేసినావో, ప్రార్థన చేసి ఆపేసినావో, దాని గురించి ప్రార్థన చేయడము స్టార్ట్ చేయి. దాన్ని ఆపొద్దు. అది వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇది ప్రవచనం అంతే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏ అంశం గురించి ప్రార్థన చేసి ఆపేసినావో అది నీ మనసుకు తెలుసు. అపవాది దేవుని యొద్దకు వెళ్ళనీయకుండా ఆపేసినాడు, నిన్ను కంట్రోల్ చేసినాడు. మొదటి ఆకాశంలో నీ ప్రార్థనని ఆపేసినాడు. కానీ నీవు ఇంతకు ముందు దేని గురించి అయితే ప్రార్థన చేసి ఆపేసినావో, ఈ దినము నుంచి ఇది మొదలుకొని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు. ఆ విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను బట్టి ఎంతమంది అయితే నువ్వు ఎంతమందికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నావో, దేవుడు నీ పక్షమున వాద్యమాడి యుద్ధము చేసి వారికి సమాధానాన్ని ఇస్తారట. వారికి సమాధానాన్ని ఇస్తాడు. నోర్లు మూపించే టైం దగ్గరకు వచ్చింది నీ జీవితంలో. ఎంతమంది నోర్లు మూపియాలనుకుంటున్నావో అంతమంది నోర్లు నీ ద్వారా దేవుడు మూపించబోతున్నాడు. ఆ సమయము టైం దగ్గరకు వచ్చింది. హేళన చేసి మాట్లాడినారు, నువ్వు దేనికి పనికిరావని మాట్లాడినారు, నువ్వు నీ లైఫ్ ఇంతే అని మాట్లాడి కించపరిచినారు. ఎంతమంది అయితే ఆ విధముగా మాట్లాడినారో అటువంటి వారికి దేవుని సమాధానము రాబోతుంది. దేవుడు నోర్లు ఊపించబోతున్నాడు. నీకు శత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఎదుట నువ్వు భోజనం చేయబోతున్నావు. వారి మధ్యలో నిన్ను దేవుడు తల ఎత్తుకొని వాడిగా చెయ్యబోతున్నాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ఆత్మ మూలంగా వచ్చుచున్న మాటలు. ఇలా ఎంతమంది చూస్తున్నారు, కానీ తర్వాత చూసిన ఈ ప్రోగ్రామ్ ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల ఎత్తుకొని
వాడిగా చేయబోతున్నాడు దేవుడు. నిన్ను బట్టి ఎంతో మందిని సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆనాడు ఆ దావీదు యొక్క జీవితంలో జరిగిన సంఘటన నీ జీవితంలో జరగబోతుంది. ఆ దావీదు యొక్క కుటుంబస్తులు, దావీదు అన్నయ్యలు దావీదుని ఎంత చులకన చేసి మాట్లాడినారో, ఎంత చీప్ చేసి మాట్లాడినాడో. దావీదు సైలెంట్ గా అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు, గొర్రెలు కాచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఒక్కసారి దేవుని యొక్క సమాధానం రాగానే దేవుడు గొప్పగా దావీదుని హెచ్చించినాడు. వాళ్ళ అన్నయ్య నోర్లందరి నోర్లు మూపించినాడు. ఎందుకంటే నువ్వు చిన్నోనివి, నీకేం శాతన కాదు, పోయి గొర్రెలు కాయిపో అని అపహాస్యం చేసేవాళ్ళు. దావీదు ఏది పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. అందుకే ఆయన నా హృదయానుసారుడు. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త దావీదు యొద్దకి వచ్చి దావీదుని వాళ్ళ అన్నయ్య ముందరనే, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందరనే రాజుగా చక్రవర్తిగా అభిషేకము ఎప్పుడైతే చేసినాడో దావీదు జీవితం మారిపోయింది. వాళ్ళందరి నోర్లు మూతపడ్డాయి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అటువంటి అనుభవం, అటువంటి సంఘటన ఎదుర్కోబోతున్నావు. దావీదుని నిలబెట్టినట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హన్నాని దేవుడు నిలబెట్టినట్టుగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. రూతును నిలబెట్టినట్టుగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ప్రతి విషయంలో. ఎందుకంటే దేవుని యొక్క మనస్సు మానవుని ఆత్మకి అర్థం కాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవడము మానవుని వల్ల సాధ్యం కాదు. నీకు ఎన్నైతే ఆలోచనలు ఉన్నాయో, గొప్పగా ఉండాలి, గొప్పగా దీవించబడాలి అని, అంతకు రెట్టింపు ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవునికి నీ మీద ఉన్నాయి. దేవాది దేవునికి నీ మీద అంతకన్నా గొప్పమైన ఆలోచనలు, గుణమైన ఆలోచనలు. నా బిడ్డని గొప్ప స్థాయిలో చూడాలి. నేనిచ్చే నా కుమార్తెకి, నా కుమారుడికి ఇచ్చేది ఏదైనా సరే ఆలస్యమైన గొప్పదిగా ఇస్తాను. నేను నీకు ఏది ఇచ్చినా చాలా బహుబలమైనది, గుణమైనది, అనేకులకి సమాధానాన్ని, అనేకులకి నోరు మూపించేలాగున నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు నీ జీవితంలో డోర్స్ ఓపెన్ చేసేస్తున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి డోర్స్ ఓపెన్ చేసినాడు. ఎన్ని రోజుల నుంచి నీవు ప్రాకులాడుతున్నావో, ఎదురు చూస్తున్నావో ఆ సమయం రావడానికి, ఆ సమయం ఆసన్నమైపోయినది. అంతే, ఆ సమయం ఆసన్నమైపోయింది. అన్ని విషయాలలో దేవుడు మాత్రం నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు బిడ్డ. నీకు ఇక తిరుగులేదంటే, ఇక నీ భవిష్యత్తుకు తిరుగులేదంటే. థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ కలుగునుగా. ఎందుకంటే నీవు ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉండు. దేవుడు ఆయన చేసే పని అదే చేస్తూనే ఉంటాడు. పేతురు కోసం ఆ సంఘము ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో, పట్టుదలతో ప్రార్థన చేసిందో కార్యము దేవుడు చేసినాడు. పేతురు గృహానికి వచ్చేంత వరకు వారు ప్రార్థన చేస్తున్నారు. నీ విషయంలో కూడా అంతే. దేవుడు నీ జీవితంలో కార్యం చేసేంత వరకు ప్రార్థన చేయి. అది మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. మిగతాది మొత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చేసి చూసుకోబోతున్నాడు నీ జీవితాన్ని బట్టి. హల్లెలూయా. అందుకే అందరం ఇక దేవుని స్తుతిస్తూ కళ్ళు మూసుకున్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
ఇదిగో నాయనా, నేను ఏదైతే అడిగి మానుకున్నానో నేను ఇది మొదలుకొని నేను ప్రార్థన చేస్తాను. మీ వాగ్దానం, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను. నాకు పట్టుదలతో కూడిన ప్రార్థన కావాలి అని ప్రార్థన చేయి. నేను ఇంకా బలహీనమైపోయాను, నన్ను బలవంతుడిగా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఏది అడిగితే అది ఇవ్వబోతున్నాడు. నన్ను అడుగుము, జనములు నీకు ఇస్తాను, రాజ్యాలనే నీకు ఇస్తానంటున్నాడు. అడుగు, నీకు ఏం కావాలి అడుగు. నన్ను అడుగు అంటున్నాడు అంతే. నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు, ఇస్తాడు బిడ్డ. నీలో పెరిగితనం చచ్చిపోబోతుంది అంతే. ప్రార్థన చేస్తూ, నీలో సందేహం చచ్చిపోతుంది అంతే. ప్రార్థన చేసుకో. పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను తాకుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీకే మహిమ కలుగును. పూరాలక్ష్య ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే లైవ్లో ఏకీభవించినారు, వారితో మీరు మాట్లాడినావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో నాయన ప్రభు, వారి జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచండి. ప్రతి విషయంలో పట్టుదలతో కూడి ప్రార్థన చేసే అనుభవం వారు కలిగి ఉండే కృపను దయచేయండి. వారి స్థితిగతులు అన్ని కూడా మార్చివేసి, నువ్వు చెప్పినావు అడుగుము రాజ్యములని, జనములను ఇస్తానన్నా. వారికి ఏది కావాలో, వారి కుటుంబంలో ఏది కొరత ఉందో నాయన ప్రతిదీ వారికి దయచేయము ప్రభు. మీ కృప కాపుదల వారికి అనుగ్రహించండి. ఈ వాక్యము వారి హృదయంలో నిలిచి ఉండే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు, మీ కుటుంబాలకి రాకడ పర్యంతం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఈ లైవ్ చూసిన వారంతా కూడా అనేకులకు ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.